ఏమిటి ప్రసాదం పిల్లలకైనా నాకేమన్నా? నీకెందుకు లేదు? ఎలక్షన్ ఫలితాలు విని ఎంతో భక్తితో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను. అయితే మాత్రం ప్రసాదం చేసుకుంటానా? తీసుకండి. ఉరిగింటి మా జగన్నాథంబాబు గారి విజయం మా విజయంగా భావిస్తున్నాం. నిస్వార్థపరులు నిరాడంబర జీవులు కనుకనే ఇంత పెద్ద మెజార్టీతో ఎన్నికయ్యారు. ఎంపీ జగన్నాథం గారికి నా విజయానికి కారణం మీరు, మీ ఆదరాభిమానాలు. అందుకు మీ అందరికీ నా కృతజ్ఞత. బాబు గారు లాయర్గా అంత మంచి పేరు సంపాదించారు. ప్రజానాయకుడిగా మన ప్రాంతానికి అంత మంచి పేరు తెస్తారని మన ప్రాంతానికే కాదు మన దేశానికే పేరు తెస్తారు. పేరు ప్రఖ్యాతులు ముందు పుట్టి తర్వాత వారు పుట్టారు. అసలు వారి వంశమే అలాంటిది. వారి తాతగారు ఊరికొక్క బావి చొప్పున 100 బావులు లభించారు. వీరి తాతగారు 20 ధర్మసూత్రాలు పెట్టించారు. ఇక వీరి ముత్తాతగారు బాబు గుమాస్తా గారు ఇనుకతోడు తెచ్చి నగారా చేయలేనట్లు మీ బోటి సమర్థులు చేయగలిగిన పనులు సామాన్యులకు సాధ్యం కాదు. ఈ జగన్నాథరావు చక్రాలను ఆపడం ఎవరి తరము కాదు. అయ్యా ఒక్కసారి తమరు లేచి నిలబడండి. ఎందుకయ్యా? నా మాట వినండి బాబు, లేచి నిలబడండి. అమ్మా మీరు కూడా ఒకసారి ఇలా దయచేయండి. ఏమిటయ్యా నీ అడావి? నా అడావిడంతా నేను చెప్తాను బాబు, ఉండండి. అమ్మా పట్టుకోండి. ఈ సంతోష సమయంలో మీరు ఉభయలు దండలు మార్చుకుని మాకు ఆనందము తృప్తి కలగజేయండి. మార్చుకోండి బాబు గారు, అది మీకు అందం మాకు ఆనందం. అమ్మ నిన్ను తొందరగా రమ్మంటుంది. వస్తానమ్మా. గీత అమ్మాయి మీ బాబు ఇప్పుడు ఎంపీ కొడుకమ్మా. అయితే ఎప్పటి నుంచో మచ్చ చేసుకోమంటావా? ఏ షావుకారు. అవును బాబు గారు, మగవాళ్ళని మచ్చిక చేసుకోవడానికే ఆడవాళ్ళని సృష్టించాడు భగవంతుడు. అలాగేనమ్మా, మళ్ళీ వస్తాను బాబు గారు. తొందరగా లేకపోతే చెల్లమ్మ అప్పుడా కనపడండి ఇక్కడికి వచ్చేస్తాను. గుమత్త గారు, లీడర్ గారు పార్టీసులో పడిపోతే మరి నా కేసు ఏగాను? నువ్వు అటువంటిది ఏం పెట్టుకోగా, నీ కేసు చూసేగానే ఢిల్లీ వెళ్తారు. ఏది రాని కేసు కలిసిన తర్వాత మొత్తంగా తీసుకోకూడదు. అది పేరు గారు అలవాటు. చిల్లర బేరం శ్రీమహాలక్ష్మి అని మన అందరు చిల్లర బేరం రాని. మరి దీనికి పెద్ద లెక్క ఏంటి ఇది? సరే అరే ఉత్తరం ఇవ్వలేదే? మహారాజశ్రీ అన్నగారైన జగన్నాథం గారికి చెల్లెలు రమణమ్మ నమస్కారములు. అన్నయ్య. నా బిడ్డ అమ్మాయకుడు. ఇంతవరకు వీటికి అన్యాయం జరగకుండా కాపాడింది మా జగన్నాథం అన్నయ్య. ఇక మీదట కూడా చూసి చాలా బాధపడ్డారమ్మా. అందుకే నన్ను పంపించారు. తమ బిడ్డని వారి బిడ్డగానే చూసుకుంటానని కూడా చెప్పమన్నారు. నాకు మా అన్నయ్య దేవుడు దాటివాడు. ఆయుష్పడకమ్మా. ఇదిగో ఈ దస్తావేజులు అన్ని వివరాలు ఉన్నాయి. ఆస్తి అబ్బాయి పేరునే ఉంది. మైనారిటీ టీవీ వరకు వచ్చే ఆదాయం అబ్బాయి పేర బ్యాంకులోనే వేస్తామన్నారమ్మా. ఇక్కడ ఏళ్ళు తిరగాలమ్మా. కొంచెం ఇలా పట్టుకోవాలి. కాదు చూస్తారే. పట్టండి పట్టండి. నేను పోతాను సాక్ష్యమయ్యా. ఆవిడ బాధల్లో ఉన్నది. జరిగే పనులు త్వరగా జరగాలి. మరి
శంకరయ్య గారు, నా బిడ్డని మీరేం ఆధారపడకండమ్మా, అంతా జగన్నాథం గారు వస్తుంటారు. శంకరయ్య గారు, నా బిడ్డని అయ్యో బాబు 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 అక్కడ ఎవరండి వీడు? దిక్కైనాడు. ఎందుకు తీసుకొచ్చారు? తెచ్చుకోడా మీ పెంపుడు పాడుగాను కన్న బిడ్డలు ఇంత కమ్మగా పెంచుతున్నాం కదా, ఇంకా పెంపుడు బిడ్డ ప్రేమ కూడానా? వీడిని మనం దక్కలేదు, మనల్ని వీడే పెంచుతాడు. అంటే ఉంది, దాని కారణం అంతా ఉంది. నేను చెప్తాగా, వచ్చే ఆదివారం చెప్తాను, మరి పట్టణం వెళ్ళాలి. అన్నం తిని ఇప్పుడు అక్కర్లేదు, అన్న ఆకలి వేయట్లేదు, ఆకలి వేయట్లేదు, ఆకలి వేయట్లేదు, ఆకలి. వారానికి ఒక్క రోజున ఇంట్లో ఉండరు. ఇదేం ప్లేటర్ గుమస్తా ఉద్యోగం. నీ పేరేంటి? సూర్య. నీ పేరేంటి? చంద్రం. ఇంకే సూర్య చంద్రులు ఒకే ఇంట్లో చేయరు. ఇక ప్రళయం తప్పదు. అరే మీరు పడండి. తప్పదు, ఆ జగన్నాథం ప్రాణం తీయక తప్పదు. ఏమయ్యా, ఇంతకీ ఆ రవణమ్మకి జగన్నాథం ఏం కావాలా? దూర బంధువు. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆ జగన్నాథం ప్రోత్సాహంతో నేను ఆ సౌత్ తల్లి మా నాన్నను చేసుకుంది. నాకు తెలియదా భీమయ్య, ఆ పడుచు పిల్లం వచ్చిన కాడి నుంచి మీ నాయన పూర్తిగా మారిపోయాడు కదేంటి? అంతేకాదు, మా నాన్న చనిపోయే ముందు ఆస్తి అంతా తన పేర రాయించుకుంది. ఇప్పుడు ఆస్తి అంతా జగన్నాథం చేతికి చిక్కింది. జగన్నాథం, నాకు అన్యాయం చేశావు, నాకు అన్యాయం చేసిన వాళ్ళ ప్రాణాలు తీస్తాను, తప్పదు. భీమయ్య, తొందరపడకు భీమయ్య. ప్రభాకర్, అమ్మా అమ్మా నాకు ఫస్ట్ ముందు దండం పెట్టండి. వాడా అందరి చల్లగా చూడు. అమ్మా చూసావా? ఎప్పుడు ముందు అన్నయ్యకే పెడతావు. అమ్మా ముందు ఎవరమ్మా పుట్టారు, నేనా నువ్వా? అందుకే మనకు ఫస్ట్, నెక్స్ట్ నీకు. ప్రసాదంలో మాత్రం పోటీ పడతాం, చదువు లేదు. అమ్మా ఆ మాట మాత్రం అనద్దు. చెల్లెమ్మ చదువులో ఫస్ట్ కావచ్చు, మనం కూడా ఫస్టే. ఎందులో తెలుసా? హస్త సాముద్రికం, చేయి చూడడంలో. ఏమనుకున్నావు చెల్లెమ్మ? ఇది నీ చేయి చూద్దాం. అమ్మా మేము కాలేజీకి వెళ్ళొస్తాం. ఏమాయ్ నాన్న, డబ్బులు కావాలి నాన్న, వారపత్రిక కొనుక్కుంటాను. సరే నడు. నీకు ఎన్నిసార్లు చెప్పారండి, చక్కగా పేరు పెట్టి పార్వతి అని పిలవకూడదండి. పిలవచ్చు. నీ పుత్రికి పత్రిక కావాలంట. కొనివ్వండి. స్కూల్ పుస్తకాల డబ్బు ఖర్చు అవుతుంది, ఎలాగో చదువు అనిపించారు కదా. ఆడపిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళ ఒంటికి ఏం పడదే. మగపిల్లలు ఎంత చదివితే అంత కట్నం వస్తుంది. అయితే అన్నయ్య చదివిస్తుంది కట్నం కోసం అనమాట. లేకపోతే గొప్పల కోసమా? అరే సూర్యం, ఏమండి పొద్దునగా మిల్లు దగ్గర తగిలడ్డావు, ఏం ఎలగబెడుతున్నావు అక్కడ? ఇవాళ బత్తాల మీద బత్తాలు వచ్చి పడ్డాయండి, అందుకు ఆలస్యం అయిపోయినది. సరే కానీ నూకలు తీసుకొచ్చావా? మర్చిపోయానండి. అవును, వేళ తిండి సంగతి మర్చిపోతావా నువ్వు? లేదండి. తిండి పోతే వెళ్ళి పడుకురా. రామచంద్ర ప్రభు,
ఏమిటి నువ్వు చేసేది గుమస్తా పనైనా ఇది మళ్ళీ ఎంత ఆలస్యంగా వస్తే ఎలా? సారీ సార్. ఊరుకోవయ్యా, ఏం సారీ? నువ్వు చెప్పే సారీలన్నీ కలిపి నేను బట్టలు సార్ పెట్టవచ్చు ఈ బాటికి. ఏమిటో చేతులు అదేంటి? పత్రిక అండి. ఎలా మరి పుత్రిక పత్రిక ఇదిగో చదివిచ్చే. అలాగే నాన్న. ఏమయ్యో ఆ లెక్కలన్నీ నువ్వు పూర్తి చేశాను పెట్టాలి ఈవేళ. అలాగే సార్. ఏంటి అలాగే అలా చూస్తాను లెక్కలు ఇక్కడ ఉంటాయి. అలాగే సార్. ఏమిటాయి అది? టెలిగ్రామ్. టెలిగ్రామ్. మీకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఎక్కడి నుంచి అండి? అబ్బాయి దగ్గర నుంచి అయి ఉంటుంది. అబ్బాయి దగ్గర నుంచా? ఏమైందండి? ఏముంది 500 మర్యాదగా పంపమన్నాడు. నువ్వేం కంగారు పడక్కర్లేదు, పంపిద్దాం. 4 రోజుల క్రితమే ఇది ఉత్తరముఖ రాత్రి వదిలిపోయేది కదా. 5 రూపాయలు తగలబెట్టి ఎక్స్ప్రెస్ అయితే ఓపోతే. ఏమండి అబ్బాయికి ఎంత తొందరగా ఉందో ఏమిటో. ఏమండి తొందరగా డబ్బు పంపించండి. అలాగే 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 400 మర్యాద పాపం రాయబోయా. అలాగే